ఈ వీడియోలో ఇండియాలో పుట్టిన ఒక గొప్ప మ్యాథ్స్ జీనియస్ గురించి చెప్తాను. ఒక పూర్ ఫ్యామిలీ నుండి వరల్డ్ ఫేమస్ మ్యాథమెటిషియన్గా ఎలా ఎదిగాడో తెలుసుకుందాం. టెక్స్ట్ బుక్స్ లేకుండా, కాలేజ్ డిగ్రీ లేకుండా ఈయన రాసిన ఫార్ములాస్ సైంటిస్టులు అర్థం చేసుకోవడానికి కొన్ని దశాబ్దాలు పడతాయి. ఆయన రాసిన పేజెస్ ఇప్పటికీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో స్టడీ చేస్తున్నారు. 100 years బ్యాక్ రాసిన అతని ఈక్వేషన్స్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ హోల్స్, క్రిప్టోగ్రఫీ వంటి వాటిల్లో యూజ్ అవుతున్నాయి. ఆయన పేరే శ్రీనివాస రామానుజన్. ఈయన 1887లో డిసెంబర్ 22న తమిళనాడులోని ఈరోడ్ గ్రామంలో జన్మించారు. ఈయన తండ్రి పేరు శ్రీనివాస అయ్యంగర్. ఈయన ఒక బట్టల షాప్లో పనిచేసేవాడు. అలాగే అతని తల్లి పేరు కోమల కమ్మల్. ఆమె ఒక మంచి స్పిరిచువల్ పర్సన్. ఈమె గుడిలో భజన పాటలు పాడేవారు. అలాగే రామానుజన్ కూడా అతని తల్లిలాగే మంచి దైవభక్తి కలవాడు. రామానుజన్ చిన్నతనం అంతా కుంభకోణంలోనే గడిపారు. ఈ ప్రాంతం తమిళనాడులోని కావేరీ నదికి దగ్గరలో ఉంటుంది. రామానుజన్ చిన్నప్పటి నుండి నంబర్స్లో ఒక హిడెన్ బ్యూటీ ఉంది అని అనుకునేవారు. ఈయనకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. చిన్న వయసులోనే పెద్ద పెద్ద మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేవాడు. బయట ప్రపంచాన్ని పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడు మ్యాథ్ ప్రాబ్లమ్స్, ఫార్ములాస్ అన్ని గోడల మీద, బండ్ల మీద రాసేవాడు. ఒకరోజు రామానుజన్కి స్కూల్లో వాళ్ళ మ్యాథ్స్ టీచర్కి కష్టమైన పనిని రామానుజన్కి అప్పగించారు. అది ఏంటి అంటే, రామానుజన్ చదివే స్కూల్లో మొత్తం 1500 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ 1500 మంది స్టూడెంట్స్కి కేవలం 30 మంది టీచర్స్ మాత్రమే ఉన్నారు. ఆ 30 మంది టీచర్స్కి టైం టేబుల్ డిజైన్ చేయమని చెప్పారు. అంటే ఏ టైంలో ఏ క్లాస్కి ఏ టీచర్ ఏ సబ్జెక్ట్ చెప్పాలి అని టైం టేబుల్ ప్రిపేర్ చేయమన్నారు. దీనిని సక్సెస్ఫుల్గా పూర్తి చేశాడు. ఇలాగ టీచర్స్కి కష్టమైన ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేసేవాడు. ఈయన 10 years ఉన్నప్పుడే ట్రిగ్నామెట్రీ, జియోమెట్రీ వంటి పుస్తకాలన్నీ చదివేశాడు. అలాగే 14 yearsకే ఓన్ ఫార్ములాస్ రాయడం స్టార్ట్ చేశాడు. ఈయనకు 16 years ఏజ్ ఉన్నప్పుడు ఒక 2 old books దొరికాయి. ఆ 2 old books ఈయన టాలెంట్ని బయటకు తీయడానికి హెల్ప్ అయ్యాయి. ఈ 2 booksే ఏ సినాప్సిస్ ఆఫ్ ఎలిమెంటరీ రిజల్ట్స్ ఇన్ ప్యూర్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ బై G.S. Carr. సెకండ్ బుక్ ఏ ట్రిటైజ్ ఆన్ ఎలిమెంటరీ అనలిటికల్ జియోమెట్రీ ఆఫ్ 2 dimensions. ఈ 2 booksలో ఫార్ములాస్ మాత్రమే ఉన్నాయి. వాటికి ప్రూఫ్స్ లేవు. వీటికి ఎలాగైనా ప్రూఫ్స్ కనిపెట్టాలి అని పట్టుదలతో వాటన్నిటికీ ప్రూఫ్స్ కనిపెట్టాడు. ఇంటర్నెట్ లేకుండా, ఒక టీచర్ హెల్ప్ లేకుండా వాటన్నిటికీ ఒక సూపర్ కంప్యూటర్ లాగా ప్రూఫ్స్ కనిపెట్టాడు. గొప్ప గొప్ప మ్యాథమెటిషియన్స్కి సాధ్యం కానిది ఈయన సాధించి చూపించాడు. ఈయన కాలేజీలో ఉన్నప్పుడు ఓన్లీ మ్యాథ్స్ మీద మాత్రమే ఫోకస్ చేశాడు. అందుకే మ్యాథ్స్లో తప్ప మిగతా అన్నిట్లో ఫెయిల్ అయ్యేవాడు. ఈయనకు లాస్ట్కి డిగ్రీ కూడా రాలేదు. ఈయనను చాలామంది అడిగారు, నువ్వు ఇన్ని ఫార్ములాస్ ఎలా రాయగలుగుతున్నావు అని. అప్పుడు రామానుజన్ ఏం చెప్పాడు అంటే, నేను చిన్నప్పటి నుండి గొప్ప దైవభక్తుడిని కాబట్టి నేను నిద్రపోతున్న సమయంలో నమ్మగిరి అనే అమ్మవారు నాకు కలలో ఫార్ములాస్ చెప్తుంది అని చెప్పేవాడు. అందుకే ఆయన దగ్గర చాలాసార్లు పేపర్స్ లేకపోయినా ఆ ఫార్ములాస్ అన్ని నేల మీద రాసేవాడు. అందుకే ఎన్నో ఫార్ములాస్ మనం మిస్ అయ్యాం. అవి ఉంటే ఇంకా ఎన్నో గొప్ప గొప్ప విషయాలు సైంటిస్టులు కనుగొనేవారు. ఇలాగా నేలల మీద, గోడల మీద ఫార్ములాస్ రాయడం చూసి రామానుజన్ తల్లిదండ్రులు ఇలాగే ఉంటే ఏమవుతాడు అని పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. తర్వాత రామానుజన్ తండ్రికి ఇష్టం లేకుండానే జానకి అమ్మల్ అనే అమ్మాయితో పెళ్లి అయింది. కానీ అప్పుడు ఆమె వయసు 9 సంవత్సరాలు మాత్రమే. అందుకే పెళ్లి అయిన తర్వాత ఆమె కొద్ది కాలం తన తల్లిదండ్రుల దగ్గరే ఉంది. తరువాత రామానుజన్ ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. కానీ అతని దగ్గర ఎటువంటి డిగ్రీ లేకపోవడం వల్ల ఉద్యోగం దొరకడం కష్టమైంది. కొద్ది కాలం తర్వాత మద్రాస్ పోర్ట్ ట్రస్ట్లో ఉద్యోగం దొరికింది. అక్కడ నారాయణ అయ్యర్ అనే ఒక వ్యక్తి రామానుజన్ టాలెంట్ని గుర్తించి రామస్వామి అయ్యర్ అనే ఒక వ్యక్తికి పరిచయం చేశాడు. ఈయన ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీకి ఫౌండర్. ఈయన రామానుజన్ తెలివిని మెచ్చి రామచంద్రరావు అనే వ్యక్తికి పరిచయం చేశాడు. ఈయన ఒక గొప్ప వ్యక్తి కావడంతో రామానుజన్కి ఫినాన్షియల్గా సపోర్ట్ చేశాడు. అలాగే రామానుజన్ రాసిన ఫార్ములాస్ అన్ని అప్పుడున్న బ్రిటిషర్స్కి పంపించాడు. కానీ చాలామంది ఇగ్నోర్ చేశారు. కానీ ఒక G.H. హార్డే అనే ఒక మ్యాథమెటిషియన్ ఈయన రాసిన ఫార్ములాస్ అన్ని చూసి షాక్ అయ్యాడు. తర్వాత రామానుజన్ని ఇంగ్లాండ్కి ఇన్వైట్ చేశాడు. కానీ రామానుజన్ బ్రాహ్మణుల కుటుంబానికి చెందినవాడు కాబట్టి రామానుజన్ అమ్మగారు బ్రాహ్మణులు సముద్ర ప్రయాణం చేయకూడదని ఒప్పుకోలేదు. కానీ చివరికి ఒప్పించాడు. అక్కడ G.H. హార్డేతో కలిసి వర్క్ చేసి ఎన్నో థియరీస్, ఫార్ములాస్ని కనుగొన్నారు. ఆయన ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు ఫుడ్ వల్ల, అక్కడి క్లైమేట్ వల్ల ఆయనకు ఆరోగ్యం సహకరించేది కాదు. తర్వాత ఆయన టీబీ అనే జబ్బుకు గురయ్యాడని తెలిసింది. అప్పట్లో దీనికి మెడిసిన్ లేదు. అలాంటి సమయంలో కూడా మ్యాథ్స్ మీద తనకున్న ఇష్టాన్ని పక్కన పెట్టలేదు.
ఈవెన్ అనారోగ్యంతో హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు కూడా ఫార్ములాస్ రాశాడు. ఆయనకు పూర్తిగా ఆరోగ్యం క్షీణించడంతో 1919లో ఇండియాకి తిరిగి వచ్చాడు. అప్పటికి కూడా వారి ఆరోగ్యం పట్ల ఎలాంటి బాధ లేకుండా మ్యాథ్స్ ఫార్ములాస్ రాసేవాడు. ఇంకా చివరి స్టేజ్లో ఉన్నప్పుడు కూడా మాక్ తీటా ఫంక్షన్స్ అనే టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ హార్డీకి లెటర్ రాశారు. తరువాత 1920లో వారికి 32 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వారు మరణించారు. రామానుజన్ గారు చివరి దశలో ఉన్నప్పుడు రాసిన మాక్ తీటా ఫంక్షన్స్కి ఎగ్జాంపుల్స్ మాత్రమే రాశాడు. అవి ఎలా వర్క్ అవుతాయో చెప్పలేదు. కొన్ని దశాబ్దాల తర్వాత ఒక అమెరికన్ మ్యాథమెటిషియన్ వాటిని స్టడీ చేసి అవి క్వాంటమ్ ఫిజిక్స్, స్ట్రింగ్ థియరీ, బ్లాక్ హోల్, క్రిప్టోగ్రఫీ అనే ట్రెండింగ్ టాపిక్కి రిలేటెడ్ అయి ఉన్నాయని షాకింగ్ ఇది చెప్పారు. శ్రీనివాస రామానుజన్ గారు నిజంగా మనలాగా సామాన్యులు కాదు. ఎందుకంటే ఏఐ, బ్లాక్ హోల్స్ అనే కాన్సెప్ట్స్ లేని రోజుల్లోనే ఈయన వాటికి రిలేటెడ్ ఫార్ములాస్ రాశారు. ఇప్పటికీ ఆయన రాసిన ఫార్ములాస్లో కొన్నింటికి మాత్రమే ప్రూఫ్స్ కనుగొన్నారు. ఇంకా రీసెర్చ్ చేస్తున్న ఫార్ములాస్ ఎన్నో ఉన్నాయి. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి ఒక గొప్ప మ్యాథమెటిషియన్గా పేరు తెచ్చుకొని టాప్ సైంటిస్ట్ లిస్టులో ఒకరిగా నిలిచారు. క్వాంటమ్ ఫిజిక్స్, ఆస్ట్రోఫిజిక్స్, క్రిప్టోగ్రఫీ, ఏఐ, బ్లాక్ హోల్ వంటి ట్రెండింగ్ టాపిక్స్లో ఈయన ఈక్వేషన్స్ వాడుతున్నారు. ఈయన గుర్తుగా ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ అనే సినిమా కూడా తీశారు. ఈయన ఇంత గొప్ప మ్యాథమెటిషియన్ కాబట్టి December 22న నేషనల్ మ్యాథమెటిషియన్ డేగా జరుపుకుంటారు.